హలో అండి, అంగన్వాడీ పాలతో పన్నీర్ వస్తుందా లేదా అని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. అయితే ఆ వీడియో కొంతమంది పన్నీర్ వస్తుందని, కొంతమంది రాదని అయితే ఓట్ చేశారు. మరి నాకు పన్నీర్ వచ్చిందో లేదో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు మీరే చూసేయండి. ఫస్ట్ అయితే 3 లీటర్ల పాలు ఒక గిన్నెలో పోసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు కాగించుకోవాలి. ఎక్కువ పాలు తీసుకున్నాం కాబట్టి పాలను విరగొట్టడానికి అయితే కొంచెం పేషెన్స్ ఉండాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ వెనిగర్ తో విరగొడదామని ట్రై చేశాను. మళ్ళీ మధ్య మధ్యలో వెనిగర్ వేస్తుంటే విరగట్లేదు. తర్వాత ఒక చెక్క నిమ్మరసము వాటర్ పోస్తే అయితే పాలు ఈజీగా ఇరిగిపోయాయి. ఇరిగిన పాలని ఒక క్లాత్ లో వేసుకుని వాటర్ ని సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ పారబోసేయడమేనా లేదంటే దీంతో ఇంకేమైనా చేస్తారా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. పాలు విరగడానికి నిమ్మరసము వెనిగర్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ పోవడానికి అయితే చన్నీళ్లతో చేత్తో ఒకసారి కడుక్కుని గట్టిగా పిండుకుని ఇలా ప్లేట్ లో పెట్టుకుని మొత్తం కవర్ అయ్యేలా రోల్ పెట్టుకోవాలి. 1.5 అవర్ తర్వాత రోల్ తీసి చూస్తే మన పన్నీర్ అయితే రెడీ అయిపోయినట్టే. బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.